గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో స్వర్గీయ వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొడాలి నాని కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంపారు. ఇక ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వైఎస్ఆర్ అన్నారు కొడాలి నాని. కులమతాలు చూడకుండా పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. పేదవాడి కన్నీరు తుడిచేవాడే నిజమైన నాయకుడని నమ్మి తన పాలనలో సామాన్యుడికి చేరువైన వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు కొడాలి నాని. అనేక మంది పేద పిల్లలకి కులమతాలతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పిల్లల చదువులకి ఒక తండ్రి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యి డబ్బు లేక ఆరోగ్యాన్ని బాగు చేయించుకోలేక మరణించేటువంటి అనేక కుటుంబాలకి తండ్రి పాత్రలో ఆ దైవం రూపంలో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మరి కార్పొరేట్ హాస్పిటల్లో సేవలు అందించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి అకస్మాత్తుగా వచ్చేటువంటి సమస్యలు, యాక్సిడెంట్లలో 108ను ప్రవేశపెట్టి తక్షణమే 10-15 నిమిషాల్లో పేషెంట్ని హాస్పిటల్కి చేర్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.